తెలంగాణలో అప్పులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని, అప్పులపై కేసీఆర్ తో చర్చకు సిద్ధమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. అయితే భట్టి ఆరోపణలకి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇవన్నీ ఈరోజు లెక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపి 8,21,651 కోట్లు మీరు బకాయి పెట్టిపోయారు కదా అప్పులు చేసి. ఇది వాస్తవం కాదా? ఇవి చెప్పండి మీరు. ఈ బకాయిలు అన్ని ఇవాళ రాష్ట్రం చెల్లించాల్సిన అవసరం లేదు, కేసీఆర్ చెల్లిస్తాడు, రాష్ట్రం మీద అప్పు లేదని చెప్పండి. మరి 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది 417 యాజ్ పర్ వైట్ పేపర్, యాజ్ పర్ కాగ్ 4,10,000. కానీ మీ అప్పు ముఖ్యమంత్రి ప్రకారం 347, 4 నెలల కింద 4 నెలలది కలిపితే 4.5 అవుతుంది. మీది 4,50,000 కోట్లు దాటింది మీ అప్పు. బట్టిగా నువ్వు కరెక్టా, మీ ముఖ్యమంత్రి గారు చెప్పింది కరెక్టా, అసెంబ్లీలో చెప్పింది కరెక్టా, బయట రోడ్ల మీరు చెప్పింది కరెక్టా? ఎందుకు ఈ అంకెల గారెడి? ఎందుకు ఈ ప్రజలతో మీరు ఈ తమాషాలు చేస్తూ ఉన్నారు? సింగరేణికి సంబంధించి సింగరేణి విజిలెన్స్ డైరెక్టర్ని ఆర్డర్ చేస్తా ఉన్నాను నేను. హీ విల్ గెట్ ఇన్ టు ఫుల్ డీటెయిల్స్ అండ్ హీ హాస్ టు సబ్మిట్ ద రిపోర్ట్ టు ది గవర్నమెంట్. నిన్న భట్టి గారు మాట్లాడుతూ ఆ సింగరేణి మీద నేను ఏదో విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన అన్నాడు. నేను అంటున్నా, ఇప్పుడు దొంగతనం చేసిన దొంగను అరే నీ మీద నువ్వు ఎంక్వైరీ చేసుకో అంటే చేసుకుంటాడే? వాడు దొంగనైనా దొంగతనమే చేసే, తప్పే జరిగే. ఎంక్వైరీ చేసుకోరాబాయ్ అంటే చేస్తాడు. నువ్వు ఎవరి మీద ఎంక్వైరీ చేసినావు? సింగరేణిలో ఉండే విజిలెన్స్ వాళ్ళని సింగరేణి మీద ఎంక్వైరీ చేయమంటాడు. వాడేం చేస్తాడు? విజిలెన్స్ వాడు ఫెయిల్ అయితేనే స్కామ్ జరిగే. విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ టు క్రాస్ చెక్. స్కాములు జరగకుండా చూడడానికే విజిలెన్స్ ఉండే. వాడే ఫెయిల్ అయిపోయి వాడేమి ఎంక్వైరీ చేస్తాడు? ట్రాన్స్పరెంట్గా చేస్తుంటే బెస్ట్ క్వాలిటీ అందిస్తూ ఉంటే 1,142 కోట్లు టెండర్ పిలిస్తే 2,000 కోట్లు తినేసేసారంట. ఎంతకాలం ఎట్లా? ఇది అర్థం ఉంది ఏమన్నా హరీష్? ఇదే 10 సంవత్సరాలు మంత్రిగా చేసి అన్నట్టు నేర్చుకుంది. భట్టి గారు, మీరు ఆర్థిక మంత్రి, నేను ఆర్థిక మంత్రిని. లెటర్స్ డిస్కస్. బేసిజాలు ఎందుకు? నీకు ఎవరైతే నీకెందుకు? నేనంటే ఎందుకంత భయం నీకు? ఎవరు మాట్లాడితే ఏంది? మేము ఏం మాట్లాడినా కేసీఆర్ డైరెక్షన్లో మాట్లాడటం, కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా మాట్లాడటం, మా ప్రభుత్వ పనితీరుకు అనుగుణంగా మాట్లాడటం. ఎందుకు నేనంటే అంత చిన్న చూప? నువ్వెన్నేళ్ళు ఎమ్మెల్యే ఉన్నావు, నేను కూడా అన్నేళ్ళు ఎమ్మెల్యే ఉన్నా. నీకంటే ఎక్కువ సంవత్సరాలు పనిచేసిన. మీరు మంత్రిగా 3 ఏళ్ళు చేసినారు, నేను 13 ఏళ్ళు చేసిన. నేను మాట్లాడితే నీకు బేసిజం ఉండాల్సిన అవసరం ఏంది భట్టి గారు?